హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నానండి. ఈరోజు మనకుండే కొన్ని బలహీనతల గురించి మాట్లాడుకుందామండి. ఏం లేదండి, ఒక్కొక్కసారి మన ఆడవాళ్ళం కొన్ని విషయాల్లో చాలా భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. హ్మ్, చాలా విషయాలు నెగిటివ్గా ఆలోచిస్తూ ఏదో తెలియని టెన్షన్ పడుతూ ఉంటామండి. ఇలాంటి వాటి నుంచి మనం బయటపడకపోతే మాత్రం మన ఆరోగ్యానికి ప్రాబ్లం అవుతుంది, మన కుటుంబము సంతోషంగా ఉంచలేము. అదేవిధంగా నేను కూడా చాలా ఇలాంటి కొన్ని విషయాలలో ఒక టైంలో నేను చాలా ఫేస్ చేశానండి. ఆ అనుభవంతోనే నేను ఇప్పుడు ఇది మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం లేదండి, మనం ఎందుకో తెలీదు ప్రతిదానికి కంగారు పడతాం. ఏది జరుగుతున్నా ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఊహించుకోవడం, ఎక్కువగా భయపడడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళు కొంచెం రావడం లేట్ అయ్యేసరికి ఏవో నెగిటివ్ ఆలోచనలు, ఎందుకు రాలేదు, వ్యాన్ ఏమన్నా అయింది, ఏదైంది, ఇట్లా రకరకాల నెగిటివ్ ఆలోచనలు. వాటి నుంచి బయట పడదామన్నా పడలేము. అవి వస్తున్నాయి, అది తప్పు అని తెలిసినా కూడా అవే ఆలోచనలు వస్తాయి. అట్లని ఎక్కడికి బయటికి వెళ్ళినా, హస్బెండ్ బయటికి వెళ్ళినా వచ్చే వరకు అమ్మో ఏమైందో అన్న భయం, ఒక ఆలోచన. అలాగే మనకు కూడా ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే కొంచెం ఏమన్నా కొంచెం తలనొప్పి లాంటిది వస్తే ఏమో అమ్మో ఏమైపోయిందో, నాకు అస్తమానం తలనొప్పి వస్తుంది, ఏమన్నా నాకు బ్రెయిన్ ట్యూమరా అనేసి అదొక భయం. ఇవన్నీ ఏమో కానీ ఒక టైంలో అయితే నేను ఈ ఆరోగ్యం విషయంలో చాలా భయపడ్డానండి. చాలా భయపడ్డం అంటే ఇలాగే ప్రతీదీ నెగిటివ్గా ఆలోచించుకోవడం. ఏ చిన్నది వచ్చినా అమ్మో నాకేమో అయిపోయిందని చెప్పేసి, నాకు సైనస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. జలుబు వస్తే నాకేమన్నా ముక్కుకేమన్నా క్యాన్సర్ వచ్చిందా అని భయం వేసేది. తలనొప్పి వస్తే ఏమన్నా బ్రెయిన్ ట్యూమరా, బ్యాక్ పెయిన్, ఒళ్ళ నొప్పులు వస్తుంటే నాకు కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది. ఇట్లా రకరకాలుగా చాలా భయపడేదానండి. ఒక టైంలో ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. దీనిలో నుంచి మనం చాలా ఈజీగానే బయటికి రావచ్చండి. అది వచ్చిన తర్వాత నాకు అది ఈజీ అనిపించింది కానీ ముందైతే నేను చాలా భయపడేదాన్నండి. ఏం లేదండి, మన అలవాట్లని, మన ఆలోచనల్ని కొంచెం మార్చుకోగలిగితే వీటిల నుంచి మనం చాలా ఈజీగా బయటపడతామండి. ఎందుకంటే ఈ ఆలోచనలనేవి మనం ఎప్పుడైతే ఖాళీగా ఉండటం స్టార్ట్ చేస్తామో, మన మైండ్ అనేది ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఇలాంటి ఆలోచనలన్నీ మన మైండ్లోకి వచ్చి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. మన ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో, మన అలవాట్లు మన ఇది ఎప్పుడైతే మారుతుందో అప్పటి నుంచి ఈ ఆలోచనలు అనేవి మనం దూరం పెట్టొచ్చండి. అది ఎట్లా అంటే మనకంటూ కొన్ని కొంత టైం టేబుల్ అలవాటు చేసుకొని, మనకంటూ కొన్ని అలవాట్లను మార్చుకుంటే మనం చాలా ఈజీగా వీటి నుంచి మనం బయటపడొచ్చండి. ఎందుకంటే నేను ఇది ఫాలో అయ్యాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. చక్కగా మనం ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇది కూడా అదే చెప్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది, పూజ చేసుకోవడం, స్నానం చేసి పూజ చేసుకోవడం, వంట, ఇట్లా మన పనులతో మనం పొద్దున్నంతా బిజీ అయిపోయి మళ్ళీ తర్వాత కూడా మనకంటూ ఇంట్లో చాలా పనులు ఉంటాయండి. ఆ పనులతోటి టైం స్పెండ్ చేయాలి. ఎక్కువ అంటూ అసలు మన బ్రెయిన్కి ఆలోచించే టైం అనేది ఎక్కువ ఇవ్వకూడదండి. పనులతోనే ఎక్కువగా మనం గడుపుతూ మన పనులు మనం యాక్టివ్‌గా చేసుకుంటూ పోతూ ఉంటే, ఏ పనైతే చేస్తామో ఆ పని మీదే కాన్సంట్రేషన్ పెట్టామంటే ఆలోచనలు వేరే వాటి మీద వెళ్ళవండి. అప్పుడు మన ఆలోచనలు చక్కగా షార్ప్‌గా ఈ పని తర్వాత ఈ పని అన్న ఒక ఆలోచనే తప్ప, ఇదేమో అయిపోతుంది, అదేమో అయిపోతుంది అన్న ఆలోచనల నుంచి మనం చాలా ఈజీగానే బయటపడొచ్చండి. కాబట్టి మన అలవాట్లు మార్చుకొని మంచిగా మనం మంచి ఆహారం తీసుకుంటూ, ఒక్కొక్కసారి రక్తహీనత వల్ల కూడా మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయని నేను 1, 2 చోట్ల విన్నానండి. మన ఆడవాళ్ళకి ఎక్కువగా రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా బయటపడాలంటే నేను ఒక వీడియోలో చెప్పాను. చక్కగా ఆకుకూరల జ్యూస్ తీసుకోండి. ఆ జ్యూసుల వల్ల రక్తహీనత కూడా అనేది ఉండదు. చక్కగా మనకి బాడీలో కరెక్ట్‌గా బ్లడ్ అనేది కరెక్ట్‌గా ఉంది అంటే మనము యాక్టివ్‌గా ఉంటాం. మన పనులనేవి యాక్టివ్‌గా చేసుకోగలుగుతాం కాబట్టి మనకి మైండ్‌లోకి వేరే ఆలోచనలనేవి రావండి. అలాంటి ఆలోచనల నుంచి, ఇలాంటి నెగెటివ్ థింగ్స్ నుంచి మనం చక్కగా బయటపడాలి అంటే మాత్రం మన అలవాట్లు మనం మార్చుకోవాలి. అలా మార్చుకొని అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.